ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు నెట్ట నిలువున చీలిపోయిన సమాజ్వాదీ పార్టీలో పరిస్థితులు మరింత జటిలమవుతున్నాయి. రాజకీయ విప్లయత్నాలు చేసిన ములాయం, అఖిలేష్ వర్గాలు ఎన్నికల సంఘం వేదికగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పార్టీలోని అత్యధిక మంది సభ్యుల మద్దతు తమకే ఉందని అఖిలేష్ వర్గం చెబుతుండగా, ఇటీవల అధ్యక్ష పదవిని కోల్పోయిన ములాయం సైతం అంతే ధీటుగా స్పందించారు. సమాజ్వాదీ పార్టీకి ఇప్పటికీ తానే జాతీయ అధ్యక్షుడినన్న ఆయన ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలిచ్చారు. ఎన్నికల చిహ్నమైన సైకిల్ గుర్తు ఎవరికి దక్కుతుందన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఢిల్లీ చేరుకున్న ములాయం ఈ మేరకు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన ఈసీ అధికారులను కలిసి తనకు మద్దతిస్తున్న ప్రజాప్రతినిధులు, పార్టీ పదాధికారుల ప్రమాణ పత్రాల్ని సమర్పిస్తారని సమాచారం. పార్టీలోని 90% మంది తమ వైపే ఉన్నారంటూ అఖిలేష్ వర్గం శనివారం అందజేసిన పత్రాలు అసలైనవో కాదో పరిశీలించాలని ఈసీని ములాయం డిమాండ్ చేయనున్నట్టు తెలిసింది. छह वर्षों के लिए 30 दिसंबर 2016 को निष्कासन और टर्की संविधान के अनुसार संविधान के अनुसार निष्कासन व्यक्ति को अभिवेशन का अधिकार नहीं है, जो अभिवेशन बनाया था। राज्यपाल द्वारा 9 जनवरी 2017 को बुलाया गया अभिवेशन फर्जी है। मैं समाजवादी पार्टी का राष्ट्रीय अध्यक्ष हूँ और अखिलेश यादव उत्तर प्रदेश के मुख्यमंत्री।